అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం. ఇలా యూరోపియన్ కంట్రీస్ కంటే, చైనా కంటే, అమెరికా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం. ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో రిజల్ట్ వస్తలేదు. ఇంకా కొంత దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అమెరికా లాంటి దేశం ఎట్లా ఆంక్షలు పెడతా ఉందో, ఇతర దేశాలలో ఎట్లా ఇబ్బందులు అవుతా ఉన్నాయో చూస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఇప్పటికే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామే కాకుండా 2024-25 బాజాప్తా బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, వాళ్ళ సొంత కాళ్ళ మీద బతికే పద్ధతి కోసం ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. ఇవి మాత్రమే కాకుండా మాకు సేవా ఇంటర్నేషనల్, సేవా భారతి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మా శ్యామ్ గారు, మా నాయకత్వంలో, సుభద్ర గారు మా నాయకత్వంలో జేఎన్టీయూలో ఒక 20,000 మంది పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం 160 కంపెనీలను ఇక్కడ పిలిపించి ఈరోజు మెగా ఈవెంట్ జరుగుతూ ఉంది. దీంట్లో ఎక్కడ బ్రోకరేజానికి ఆస్కారం లేదు, ఎక్కడ ఇతరులు డబ్బులు పే చేసే ఆస్కారం లేదు. నేరుగా ఏ కంపెనీ, ఏం చదువుకున్నాడు, ఏ ఉద్యోగం, ఏం జీతం అనేది ఇక్కడనే ఫిక్స్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కొన్నిసార్లు రిక్రూట్ అయినటువంటి వాళ్ళలో కూడా 100కు 100% కాకపోవచ్చు ఒక్కొక్కసారి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ 20,000 ఉద్యోగాల కోసం ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా పిల్లలకి యూజ్ఫుల్ అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడం ద్వారా ఇట్లాంటి రిక్రూట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. మేము కూడా ఇలా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. మల్కాజిగిరి పార్లమెంట్లో కూడా ఒక స్పెషల్ డ్రైవ్, ప్రతి ఇంటిని జల్లెబట్టినట్టుగా సర్వే చేసుకొని ఏ ఇంట్లో నిరుద్యోగ యువత ఉన్నారు, అమ్మాయిలు ఎవరు, అబ్బాయిలు ఎవరు, వాళ్ళ ఇబ్బందులు ఏంది సర్వే చేసుకొని ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రోగ్రాం తీసుకొని మల్కాజిగిరి పార్లమెంట్, మా పాత హుజురాబాద్, అదేవిధంగా గజ్వెల్ లాంటి ప్రాంతాలలో ఒక్క అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ నిరుద్యోగ సమస్య లేకుండా పరిష్కారం చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నాం. ఇలా ఈ కంపెనీలకి మేము కూడా ఒక డ్రైవ్ చేస్తూ ఉన్నాం, మేము కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాం. మ్యాన్ పవర్ని తీసుకోవడమే కాకుండా పిల్లల్ని మంచిగా క్వాలిఫై చేసుకొని మంచిగా